వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మరి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర తరువాత మొదటిసారిగా మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఈ విస్తరణలో ముగ్గురికి అవకాశం కల్పిస్తున్నా ఇంకా ఖాళీలుండడంతో ఆశావహుల ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారిలో అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యేలుగా కాగా వివేక్ వెంకటస్వామి గతంలో ఎంపీగా గెలిచారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ గతంలో స్థానిక సంస్థల్లో గెలిచిన అనుభవం ఉంది. 2023 ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి అప్పటి మంత్రులు కొప్పుల ఈశ్వర్ మీద గెలిచారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. కుల సమీకరణాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి లభించగా ఆయన ఎంపికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3వ మంత్రి పదవి ఇచ్చినట్టయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన డాక్టర్ వివేక్ వెంకటస్వామి కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకున్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ తండ్రి వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. పెద్దపల్లి ఎంపీగా ఒక గెలుపు, ఒక ఓటమి ఆయన ఖాతాలో ఉన్నాయి. మధ్యలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లోకి వెళ్లి వచ్చిన 2023 ఎన్నికల్లో చెన్నూరు నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి దక్కింది. మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఎమ్మెల్యేగా ఇది ఆయనకు మొదటి గెలుపు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఈ జిల్లా నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కూడా ఉండగా ఈయన 3వ మంత్రి అవుతారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురికి స్థానం దక్కింది, వివరాలేంటి? ఎప్పుడెప్పుడు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణలో ముగ్గురికి ముచ్చటగా అవకాశం దక్కింది. 6 స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ 3 స్థానాలలోనే భర్తీ చేయడము వాళ్ళు ఇటు బీసీ నుంచి విప్పుగా ఉన్న వీళ్ళ కుర్మా యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలని ఒక డిమాండ్ వచ్చినప్పటికీ ఆయనకి మంత్రివర్గ స్థానంలో చోటు దక్కలేదు. గతంలో ప్రతిసారి ప్రభుత్వంలో కురుమా, గొల్ల, యాదవ సామాజిక వర్గానికి ఒకరు మంత్రిగా ప్రాతినిధ్యం వహించేవారు. ఈసారి మాత్రం అవకాశం దొరకలేదనే ఒక చర్చ జరుగుతా ఉంది. మరోవైపు చెన్నూరు నుంచి వివేక్ ఇవ్వకూడదు అని చివరి వరకు ప్రయత్నించిన ప్రేమ్ సాగర్ రావు, ఆయన వైరి వర్గం పేరు ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు నిరాశ ఎదురైంది. ఏఐసిసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివేక్ మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకే మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. అలాగే రంగారెడ్డి హైదరాబాద్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి కోసం ఆయన ఆశించారు. ఆయనకు దక్కుతుందని కూడా అనుకున్నారు, కానీ ఆయన కూడా చోటు దక్కలేదు. మొత్తం మీద ఈ ముగ్గురికి మాత్రమే చోటు దక్కడం వెనుక గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాకిటి శ్రీహరి కావచ్చు, కమిట్మెంట్ ప్రకారం ఇవి జరిగాయని తెలుస్తా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో వెళ్లి మళ్ళీ వచ్చినటువంటి వివేక్ పార్టీలో చేర్చుకుంటున్నప్పుడు ఇచ్చిన భాగంగా ఆయనకు మంత్రివర్గ స్థానం దక్కిందని తెలుస్తా ఉంది. అలాగే ఇంకొకరు రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కమిట్మెంట్ ఇచ్చారు అని ఆయన పదే చెప్తూ వచ్చారు. చివరి వరకు ఆయన కూడా మంత్రివర్గాల్లో స్థానం కోసం ప్రయత్నించారు, కానీ ఆయనకు చోటు దక్కలేదు. మరి వీరందరినీ అసంతృప్తులుగా ఆశావాహులు చివరి వరకు ప్రయత్నం చేసి చేయడంతో పాటు వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిలను
మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి వారిని ఎలా భుజగిస్తుంది, ఏఐసిసి కూడా మరి ఇప్పుడు తీసుకున్న ఈ ముగ్గురు మంత్రివర్గ స్థానంలో ఇప్పుడు తీసుకున్నటువంటి ముగ్గురు నేతలకు ఎలాంటి పోర్టుఫోలియోలు ఇస్తారు, ఇప్పుడున్న మంత్రివర్గాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఎవరెవరి పోర్టుఫోలియోలు శాఖలు కుదించబడతాయి అనేది తదుపరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. జ్యోతి, అయితే పోర్ట్ఫోలియోల విషయంలో అంచనాలు ఎలా ఉన్నాయి? అంచనాలు మొదటి నుంచి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రితో కీలకమైన పోర్ట్ఫోలియోలు ఉండడం జరిగింది. విద్యాశాఖ అలాగే హోంశాఖ తో పాటు ఇతర కీలక శాఖలు ఉన్నాయి. అవి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మంత్రుల వద్ద కూడా అదేవిధంగా కొన్ని శాఖలు ఉన్న పరిస్థితి. అలాగే ఒక్కొక్క టూరిజం అనుకోవచ్చు, అలాగే పర్యాటక శాఖ అనుకోవచ్చు, టూరిజం పర్యాటకం, అలాగే ఎక్సైజ్ శాఖ అనుకోవచ్చు. ఇట్లాంటి రెండు శాఖలు ఒక్కొక్క మంత్రి వద్ద ఉన్న పరిస్థితి. అలాగే పర్యావరణము, అటవీ, పంచాయతీ రాజ్ వంటి శాఖలు సీతకట్ట ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క మంత్రికి రెండుకు మించి ఒకటి మించి శాఖ, వాటిలోంచి ఏమైనా శాఖలు తీసి వీళ్లకు ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. జ్యోతి, శ్రీనివాస్, ఇంకా మరో 3 భర్తీ చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? జ్యోతి, ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ లోకి వస్తారని మొదటి నుంచి కూడా ఊహాగానాలు వచ్చిన పరిస్థితి. కొంత మేరకు కొంత ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఏదైతే ఫిరాయింపుల చట్టం భయంతో కొందరు వెనకాడు వేసినట్లు తెలుస్తా ఉంది. ఇంకా కొంతమంది కీలక నేతలు వస్తే కనుక ఆ 3 స్థానాలు కూడా భర్తీ చేయాలని చూశారు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అది 1/3 ఎమ్మెల్యేలు వస్తే మాత్రమే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు చట్టంకు వేటుకు గురి కాకుండా ఉంటుంది. ఫిరాయింపు చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ అలా కాకుండా జాప్యం జరుగుతుండడం వల్లనే ఈ 3 సీట్లు పక్కకు పెట్టినట్టు తెలుస్తా ఉంది. 3 స్థానాలు. అలాగే మైనారిటీ వర్గాల్లో నుంచి కూడా ఎవరికి ఇవ్వాలనేది ఇంకా తేలకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.